రాజకీయ నాయకులు కానీ చిత్తశుద్ధి పెట్టడం లేదు. ఇట్లాంటి బ్రిడ్జ్ కూడా నిర్మించకపోతే నాయకులు సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. కొంతమంది ప్రజలు అయినా చేస్తా 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 అంటే అవి 3 సార్లు వచ్చి 3 సార్లు పోయినాయి. ఇప్పుడు ఏం చెప్తారు అంటే అత్తారు మంచిగా అత్తారు వచ్చినాక ఏం చెప్తారు? అవును కదా, ఏం చేయరు. ఏ పనులకు ఒక్కొక్క సందర్భాలల్లో ఒక సీరియస్ పేషెంట్ ఉండి ఇక్కడ రైల్వే గేట్ పడితే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అని చెప్పి గెలిచిదాకా ఒకటి అంటున్నారు, గెలిచే ఆంటీలకి కథ మాళ్ళ పొందలు నింపుకుంటున్నారు. జోగురామన్న ఇంతకు ముందే చేస్తా అని వాగ్దానం చేసిండు. అవును, కూడా బీజేపీ ఎంపీని ఎమ్మెల్యేను గెలిపించారు. వాళ్ళు కూడా ఇప్పటి వరకు ఏం చేయలేని పరిస్థితి ఉన్నది. అంటే ప్రచారాన్ని ఎలక్షన్ల టైంలో వీటిని పావులుగా వాడుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. ఆ తర్వాత ప్రజలు ప్రశ్నిస్తారా? రైట్, నమస్తే, వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం నేనున్నాను. ఆదిలాబాద్ జిల్లా వాసులను పట్టి పీడిస్తున్న ఒక సమస్య. గత కొన్నేళ్లుగా ఈ తాంసీ బస్టాండ్ రైల్వే గేటు వంతెన నిర్మాణానికి సంబంధించి తీవ్రమైన సమస్యతో ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం నేను ఇక్కడ ఫీల్డ్ లో ఉన్నాను. గేటు పడింది, మనం చూసుకోవచ్చు, రైలు కూడా అక్కడ నుంచి పోతుంది. ఎంతో మంది ఇక్కడ ట్రాఫిక్ కూడా పూర్తిగా స్తంభించిన పరిస్థితి. ఎంతో మంది ప్రజలు కూడా వివిధ పనుల నిమిత్తం వెళ్ళాలనుకున్నా కూడా గేటు పడితే అంతే సంగతి. ఇక అత్యవసరం అయితే అంతే సంగతి, చెప్పాల్సిన అవసరం లేదు. అంబులెన్సులు, వైద్య సమస్యల నిమిత్తం వెళ్ళాలనుకుంటే ప్రజలైతే తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు. అదేవిధంగా పాఠశాలలకు వెళ్ళాలనుకున్న విద్యార్థులు కూడా స్కూల్ టైమింగ్లలో ఉదయం 9 గంటల నుంచి ఆ సమయంలో కూడా గేటు పడడం కారణంగా స్కూల్కు వెళ్ళాలన్నా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అదేవిధంగా సాయంత్రం వేళల్లో కూడా పడడం, దాదాపు రోజుకు 5 నుంచి 6 సార్లు ఈ రైల్వే గేటు పడడంతో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. గతంలో 2023లో ఈ వంతెన నిర్మాణానికి సంబంధించి అండర్ బ్రిడ్జ్కి సంబంధించి నిధులు మంజూరు కావడం జరిగింది. అప్పటి ఎమ్మెల్యే జోగురామన్న, అదేవిధంగా ఎంపీ సోయం బాపురావులు కూడా భూమి పూజ కూడా చేయడం జరిగింది. అటు సంజయ్ నగర్ ఎల్ఐసి ఆఫీస్ అక్కడి నుంచి ఇటు తాంసీ బస్టాండ్ వరకు, ఈ తాంసీ బస్టాండ్ రైల్వే గేట్ వరకు కూడా దీనికి సంబంధించిన నిధులు మంజూరు కావడంతో భూమి పూజ కూడా చేశారు. అవి అర్ధాంతరంగా నిలిచిపోయినాయి. దీనికి కారణము భూ నిర్వాసితులకు సరైన డబ్బులు అందకపోవడం కారణంగానే ఈ నిధులు కూడా ఈ పనులన్నీ కూడా ఆగిపోయినట్లు కూడా సమాచారము. అదేవిధంగా రీసెంట్ గా ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు కేంద్ర ప్రభుత్వం నిధులతోనే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఉపయోగించి ఈ వంతెన నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం కూడా చేసినట్టు తెలుస్తా ఉంది. దానికి సంబంధించి అధికారులతో ఎమ్మెల్యే పాయల్ శంకర్ సమీక్ష కూడా నిర్వహించినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా స్వరాష్ట్రం ఏర్పడక ముందప్పటి నుంచి ఈ సమస్య తీవ్రంగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఎంతమంది ట్రాఫిక్ ఎన్నో వివిధ పనుల నిమిత్తం, ఇంకా అత్యవసర పనులైతే ఇక చెప్పనవసరం లేదు. స్వరాష్ట్రం సిద్ధించి దాదాపు 15 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటికీ ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిందే అంటున్నారు కానీ ఈ రైల్వే పెట్టడం లేదు. ఇట్లాంటి బ్రిడ్జ్ కూడా నిర్మించకపోతే నాయకులు సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. కొంతమంది ప్రజలు కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బాగా ఇబ్బందులు అయితేనే ఇది ఎట్లా చేయాలా, ఏం చేయాలా చెప్పు. ఏ పనులకు పోతున్నారు? ఇప్పుడు సాగు బతుకుల్లో ఉన్నా కూడా ఎట్లా ఇవ్వరాయి ఇట్లా ఈ ఇబ్బందులు ఎట్లా మరి చెప్పండి కదా. ఈ ఇబ్బందులు కావాలి కదా, తీయాలి కదా, తీరాలి కదా. పాయల్ శంకర్ సార్ అన్నాడు చేస్తాం చేస్తాం చేస్తామని, ఇప్పటిదాకా చేయలే. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోయా కానీ చెప్తారు. ఏం చేయాలి? ఎన్ని సార్లు పడుతుంది రోజు గేటు? 10 సార్లు 20 సార్లు పడుతుంది సార్. ఏం చేయాలా? అలా చావు బతుకుల్లో ఉన్నా కూడా చచ్చిపోతాడు మంచి, అట్లా కానీ ఇట్లా ఏం లేదు, తీసుడు లేదు. అవును కదా, ఎట్లా ఏం చెప్తారు ప్రభుత్వాలకు? ఏం చెప్తారు? ఏం చెప్తలేరు. వాళ్ళు చెప్పినా కూడా ఇంటలేరు కదా. ఏ ప్రభుత్వం ఒప్పుకుంటలేదు. పాయల్ శంకర్ అన్నాడు చేస్తాను, పాయల్ శంకర్ కాదు. అవును, చేస్తాను, చేయాలి. అయినా చేస్తా 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 అంటే అవి 3 సార్లు వచ్చినాయి, 3 సార్లు పోయినాయి. ఇప్పుడు ఏం చెప్తారు? అంటే అత్తారు మంచిగా సత్తారు చచ్చినాక ఏం చెప్తారు? అవును కదా, ఏం చేయాలి? ఇప్పుడు ఏ పనులకు పోతున్నారు మీరు? ఏ పనులకు పోతున్నారు? ఆటో నడుపుతాం సార్. మా ఆటోలు చాలా సెల్ఫ్ లేవు, మాకు పైసలు లేవు, ముందు కిరాయిలు లేవు. అలా చాలా ఏమిటా పడుతుంది. ఏం చేయాలా? ఎట్లా చేయాలా? పిల్లగాలని ఎట్లా చదువుకోవాలి? అవును కదా, మరి చెప్తే అర్థం. ఏం చెప్తారు స్థానిక నాయకులకు? ఏం చెప్తారు? ఏం చెప్తారు సార్? ఎన్నిసార్లు చెప్పినా ఇంటలేదు.
ఏం చెప్పినా నిమిషాలకు ఒకసారి ట్రాఫిక్ జామ్ అవుతున్నది. స్కూల్ పిల్లగాలు కానీ హాస్పిటల్ పోవాలంటే కొన్ని సంవత్సరాలు వస్తున్నది. ఇది పెద్ద సమస్య ఆదిలాబాద్ జిల్లాకు ఉన్నది. ఓవర్ బ్రిడ్జ్ కానీ అండర్ బ్రిడ్జ్ కడితే మా టాటిగూడ భాగ్యనగర్ వాసులకు కొంచెం మన ఇబ్బంది బాగా అంటే బాగా ఇబ్బంది అవుతున్నది. ఏదో భూమి పూజ కూడా చేసినట్టు తెలిసింది. భూమి పూజ అవుతున్నాయి, స్టేట్ గవర్నమెంట్ అంటున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ మేము 50% ఇస్తున్నాము, అది సమస్య. కానీ వాస్తవంగా ఇక్కడ ఏం జరుగుతలేదు. బట్టి మాటలలో నడుస్తున్నాయి కానీ పని ఏమి ఇక్కడ కనిపిస్తలేదు. రోజుకి ఎన్నిసార్లు పడుతుంది గేటు? రోజుకు మినిమం అంటే ఈ రోజు మీరు లెక్క చేస్తే ప్రతి 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు ఒక్కసారి గేట్ పడుతుంది. గురువారం బాగా బండ్లు ఉన్నాయి కాబట్టి ప్రతి 15 నిమిషాలకు ఒకసారి, అంటే ఈ రోజు మీకు మినిమం అంటే 6 గంటల నుంచి 8 గంటలు గేట్ పడుతుంది సర్వే చేస్తే మీరు. ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఇప్పుడు ప్రతి ఇబ్బంది ఉన్నాయి సార్. హాస్పిటల్ పోనా, స్కూల్ టైం పోవాలన్నా, మార్నింగ్ వచ్చే బండి అయినా ప్రతి ఇప్పుడు యాడ్ నడుస్తున్నాయి. ప్రతి ట్రాఫిక్ బాగా ప్రాబ్లం అవుతున్నాయి. ఇక్కడ ఈ అండర్ బ్రిడ్జ్ కాకుండా చిన్న అండర్ బ్రిడ్జ్ ఇచ్చేసిన ఫ్లైఓవర్ 2 వీలర్ కోసం ఒక ఆటో కోసం ఇచ్చిన నడుస్తాయి. ఇది పెద్ద ఆశ పెడుతున్నాం కానీ ఏమి జరుగుతలేదు ఇక్కడ. ఇప్పుడు ఎన్నో ఏళ్ళు గడుస్తుంది. ఏం చెప్పదలుచుకున్నారు ఈ నాయకులకు, స్థానిక ఎమ్మెల్యే ఎంపీలకు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలు చూసిన తెలంగాణ కింద మీద ఎంపీ ఎమ్మెల్యే వారున్నా ఏమి జరగలే. ఇప్పుడు కేంద్రంలో ఉన్న ఎంపీ ఎమ్మెల్యే ఈడ ఉన్న గవర్నమెంట్ అది ఉన్నా కానీ ఇక్కడ ఏమి కనిపించట్లేదు పెద్దగా పని. అన్ని ఆశలు ఇక ప్రభుత్వం ఒక ఉన్నప్పుడు వేరే ఉండి ఇప్పుడు 2 ప్రభుత్వాలు కలిసి ఉన్నాయి. ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీ కానీ, అక్కడ రైల్వే మినిస్టర్ కానివ్వండి, ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి, ప్రతి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకే ఒక పెద్ద పేరు ఇంకా అవుతుంది. వాళ్ళ హయాంలో చేసినట్టు ఒక పేరు ఇంకా గుర్తింపు ఉండదు ఆదిలాబాద్ ప్రజలకు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా దీనికి సంబంధించి కృషి చేస్తున్నారట. ఇటీవల మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు తీసుకొచ్చి పనులు కూడా చేపిస్తామని చెప్పేసి ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది. దీనిపై ఎట్లా మీ అభిప్రాయం? నా చెప్పి 2 సంవత్సరాలు అవుతున్నా కానీ అక్కడనే పని ఉన్నది సార్. వచ్చినప్పటి నుంచి ప్రతి సార్లు చెప్తున్నా కానీ అదే సమస్య అన్నీ ఆగి ఉన్నాయి. పని ఏం జరుగుతలేదు. చెప్తున్నారు వాస్తవంగా, వాళ్ళు ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు, వాళ్ళకి ఇంకా ఆశ ఉన్నాయి కానీ ఏం జరుగుతలేదు ఇక్కడ. ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందుల్లో శాపంగా ఈ రైల్వే గేట్లు మారిన పరిస్థితి ఉన్నది. ఇప్పటికే తాంసీ బస్టాండు, ఇటు ఈ టైలర్స్ కాలనీ, సంజయనగర్ రూట్లో ఉన్న ట్రాఫిక్ రైల్వే గేట్ల వల్ల అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నది. ఉదయం కరెక్ట్ విద్యా సంస్థలు ప్రారంభమయ్యే టైంలోనే గేట్లు పడటం, దానివల్ల విపరీతంగా కిలోమీటర్ మేరకు ట్రాఫిక్ జామ్ అయిపోతున్న పరిస్థితి ఉన్నది. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు, పనులకు వెళ్ళే వాళ్ళు, స్కూళ్ళకి వెళ్ళే విద్యార్థులకు ఇది ఇబ్బందిగా మారింది. ఏదైతే గతంలో అనేక సందర్భాల్లో ఇటు బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు 2 పార్టీలు మేము తీసుకొచ్చామని ఈ ఏదైతే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉన్నదో దానికి సంబంధించి ప్రచారాలు చేసుకున్నాయి. అదేవిధంగా అనేక సందర్భాల్లో కొబ్బరికాయలు కొట్టిన పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పటి వరకు ఆ సమస్యకు పూర్తి స్థాయిలో పరిష్కారం చూపెట్టలేదు. రైల్వే బ్రిడ్జ్, ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ అయినా కూడా నత్తనడకన పనులు కొనసాగుతున్నాయి. ఆ పనులు పూర్తి స్థాయిలో స్తబ్దతలోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉన్నది. మరి కాంట్రాక్టర్ని మనం అడిగితే పూర్తి స్థాయిలో ప్రజలకు నష్టపరిహారం అందలేదు. దాని ఫలితంగా ఏదైతే రైల్వే గేట్ అవతల పూర్తి స్థాయిలో స్థల సేకరణ జరగలేదని చెప్తున్న పరిస్థితి ఉన్నది. అంటే ఇప్పటి వరకు శాస్త్రీయ పద్ధతుల్లో ఈ నష్టపరిహారాన్ని అందించకపోతే ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళు కూడా బాధితులుగా మారుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమస్యకు పరిష్కారం చూపించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరం ఉన్నది. కాంట్రాక్టర్ కూడా ఏదైతే నత్తనడకన పనులు కొనసాగిస్తున్నారో దాన్ని మార్చుకొని యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నది. ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు శాపంగా మారిన ఈ ట్రాఫిక్ సమస్య నుండి జిల్లా ప్రజలకు విముక్తి కలిగించే దిశగా ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం చొరవ చూపాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా తాంసీ బస్టాండ్కి సంబంధించింది కూడా అండర్ బ్రిడ్జ్ నిర్మాణం అనేది ఇంకా ప్రారంభం కూడా కాని పరిస్థితి ఉన్నది. దాన్ని కూడా వెంటనే ప్రారంభించి పనులు పూర్తి చేసే దిశగా చొరవ చూపితేనే జిల్లా ప్రజలకు ఈ ట్రాఫిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది అనేది మేము తెలియజేస్తాం. స్వరాష్ట్రం రాకముందప్పటి నుంచి ఈ సమస్య కొనసాగుతుంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ విధమైన ఇష్యూ కొనసాగడం ఎట్లా చూస్తారు దీన్ని? ఇది పూర్తిగా ఎవరైతే పాలకులు ఉన్నారో ఆ పాలకుల నిర్లక్ష్యం ఫలితంగానే ఇది ఈ రకంగా ఉన్నదని మనం అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటికీ ఆదిలాబాద్ జిల్లా అనేది వెనుకబడిన జిల్లాగా ఉంటున్న పరిస్థితి ఉన్నది. అక్షరక్రమంలోనే ముందున్నాము, అభివృద్ధిలో ఆమడ దూరంలో ఉన్న పరిస్థితి ఉన్నది. పాలకుల నిర్లక్ష్యం ఫలితంగానే మనం అభివృద్ధి లేమి వైపు నెట్టివేయబడుతున్నాం అనేది మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. ఎలక్షన్ల సందర్భంగా మనకు పరిశీలన చేస్తే ఆదిలాబాద్ జిల్లాలో సిమెంట్ పరిశ్రమను ఓపెన్ చేస్తామని బీజేపీ కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షా జిల్లాకు వచ్చినప్పుడు చెప్పడము, అదేవిధంగా ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ ఏర్పాటు చేస్తామని చెప్పడము, ఏదైతే విమానయానం ఉన్నదో దానికి సంబంధించి ఏరోడ్రోము ఏర్పాటు చేస్తామని చెప్పడం, ఇవన్నీ ప్రచారాస్త్రాలుగా మారినాయి. ప్రజలను తమ వైపు మలుచుకొని ఓట్లను సాధించుకునే అస్త్రాలుగా మారినాయి. గెలిచిండ్రు. ఆ గెలిచిన తర్వాత గతంలో కూడా బీజేపీ ఎంపీని గెలిపించిండు. 5 సంవత్సరాలు అతను ఏమీ చేయలేని పరిస్థితి. ఇప్పుడు కూడా బీజేపీ ఎంపీని ఎమ్మెల్యేను గెలిపించారు. వాళ్ళు కూడా ఇప్పటి వరకు ఏం చేయలేని పరిస్థితి ఉన్నది. అంటే ప్రచారాన్ని ఎలక్షన్ల టైంలో వీటిని పావులుగా వాడుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. ఆ తర్వాత ప్రజలు ప్రశ్నిస్తారా, ప్రజలు దాని గురించి ఆలోచిస్తారా అన్నట్టు టేక్ ఇట్ ఈజీ లాగా తీసుకుంటున్న పరిస్థితి ఉన్నది. ఇది మారితేనే పాలకుల ఆలోచన మారితేనే ఆదిలాబాద్ జిల్లా అనేది అభివృద్ధి సాధించబడుతుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక్కొక్క సందర్భాలల్లో ఒక సీరియస్ పేషెంట్ ఉండి ఇక్కడ రైల్వే గేట్ పడితే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. ఇవి ఎన్నో కూడా చూసినాం. మళ్ళీ ఇలా ప్రభుత్వము ఉన్నది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, అటు సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. ఇది యాక్చువల్ బీజేపీ ప్రభుత్వం చేయాలా, కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇద్దరు కమెండింగ్ చేయాలా. అయినా కూడా ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వంలో ఉంది, నరేంద్ర మోడీ ప్రభుత్వంలో. ఇక్కడ ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు. మరి ఎమ్మెల్యే ఏమంటారంటే గత 15 సంవత్సరాల నుంచి కూడా మేము చేస్తామని అంటున్నాడు, కానీ ఇప్పుడు కూడా చేసులేడు. ఒకప్పుడు ఏమని స్వయం బాబురావు ఎంపీగా గెలిపిస్తే రైల్వే అండర్ బ్రిడ్జి చేస్తామని హామీ ఇచ్చిండు. ఆ హామీ ఇప్పుడు నెరవేరలేదు. మరి రెండోది గోడం నాగేశ్వరను గెలిపిస్తే మర్ర మేము రైల్వే బ్రిడ్జి అండర్ బ్రిడ్జి నిర్మాణం చేస్తాము అని చెప్పిండు. ఇప్పటికి కూడా దీనికి 2 సంవత్సరాలు గడిచిపోయింది. గోడం నాగేశ్వర ఎమ్మెల్యే ఉండి అతి గతి లేదు. మళ్ళీ రెండోది ఎన్నో హామీలు ఇచ్చిండు. ఇది ప్రధాన సమస్య. ఈ సమస్య మాకు 4 మండలాలకు ఉంది. ఈ సమస్య మేము ఇది 2014 నుంచి చూస్తున్నాం. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, అక్కడ కేంద్ర ప్రభుత్వము మేము ఇద్దరం కలిసి చేస్తామన్నారు. 2014లో కావాలి. ఒకసారి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి వాళ్ళ ఎంపీ ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడ భూమి పూజ కొబ్బరికాయ కొట్టిండ్లు. మరి పోయిన కాంగ్రెస్ అప్పుడు ప్రభుత్వం లేకుండే జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ఉన్నప్పుడు కూడా దీనికి ధర్నా చేసిండ్లు. అప్పుడు కూడా ఇది చేస్తామని హామీ ఇచ్చింది, కానీ ఇంతవరకు జరుగులేదు. నిజంగా ప్రజలకు వీళ్ళు మేలు చేసేటోళ్ళు అయితే ఎప్పుడో ఇది జరగాల, కానీ ఇంతవరకు కూడా జరుగుతలేదు. ఎందుకంటే వీళ్ళు ఏం ప్రజాప్రతినిధులు అర్థమైతలేదు. వీళ్ళు ప్రజలకు అవసరం అయ్యేది ప్రజాప్రతినిధులు చెయ్యలు, అవసరం లేని దాన్ని ముందరికి తీసుకొని వస్తారు. ఇప్పటికైనా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ఉన్నారు. కనీసం ఇది ఎంతో లక్షల మందికి ఉపయోగపడే బ్రిడ్జి, మరి లక్షల మందికి ఉన్న సమస్య ఇది. ఇప్పటికన్నా నెరవేర్చాలి. మరి ఇది ఎందుకు డిలే అవుతున్నది? అది మరి మీతో కాకపోతే చెప్పాలా, మేము చెయ్యమని. ఇంకా వాళ్ళ చేసేవాళ్ళు ముందుకు వస్తారు. నీకు ప్రజలు ఎంతో నిన్ను నమ్మి నీకు అధికారం ఇచ్చిళ్ళు, పాయల్ శంకర్ ఎమ్మెల్యే చేస్తాడని. మరి ఎందుకు చేసులేవు? కారణం ఏంది? ప్రెస్ మీట్ పెట్టి మీరు చెప్పాలా. ఇలా మీరు గెలిచిళ్ళు అయిపో, మీరు ప్రజలకు సేవ చేస్తామనే ముందరికి వస్తారు. అట్లాంటప్పుడు ఇంత పెద్ద సమస్యను మీరు ఎందుకు సాల్వ్ చేస్తారు? ఇప్పుడు ఎంపీ మీ కూడా ఉన్నాడు, ఎమ్మెల్యే మీరే ఉన్నారు. మీరు పార్లమెంట్లో మాట్లాడాలా? మీరు ఏం మాట్లాడకుండా ఏదో ఒకరోజు వచ్చి ఫోటో దిగి పేపర్లకు వస్తే ఏం లాభం? ఇప్పుడు చేస్తామంటున్నారట కదా, మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో. మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో చేస్తామన్నప్పుడు మరి ఇక్కడ అడ్డంకి వాళ్ళు ఉన్నారు. ఇక అక్కడ వాళ్ళు ఇక్కడ ఇప్పుడు ఒకసారి కోర్టులో కేసు వేసి స్టే తెచ్చిళ్ళు. మీరు వాళ్ళని మాట్లాడి కూర్చోబెట్టి మాట్లాడి కాంప్రమైజ్ చేసి మీరు ప్రజలకు మేలు జరిగేటట్టు చూడాలా. మీరు అది చేయాలి. ఏదో ఫోటోల పేపర్లకు దిగుడు ఏం లాభము? ఇది ఇప్పుడు కాదు, ఇది 30-40 సంవత్సరాల నుంచి ప్రజా ఇట్లనే ఉన్నది. ఇది ఎందరో ఆస్తున్నారు, దీని మీద హామీ ఇస్తున్నారు, మమ్మల్ని గెలిపిస్తే మేము చేస్తామని అంటున్నారు. ఇంతవరకు కూడా జరగలేదు.
ఇటు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు వాళ్ళు 2 సార్లు వాడుకున్న వాళ్ళు ప్రజల్ని. ఇప్పుడు మీరు 12 సంవత్సరాలు అవుతున్న బీజేపీ మీరు వాడుకుంటున్నారు, ఇంకెప్పుడు చేస్తారు మీరు? ఇది చిన్న సమస్య కాదు, ఇది చాలా పెద్ద సమస్య. దీన్ని అతి తొందరగా చేసి నిర్మాణం చేసి అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణం చేసి వీళ్ళు ప్రజలకు మంచిగా రహదారిని అందించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చెయ్యాలని మేము ప్రజలు ఇక్కడ కోరుకుంటున్నాం. మరి రెండోది, దీనికి అసలు యాక్చువల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అయిందే ఫస్ట్. మీ రాజకీయ నాయకులు మరి ఎట్లా ఈ ములాఖత్ అయిందో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జి అక్కడ తీసుకుపోయిళ్ళు స్పిన్నింగ్ మిల్ దగ్గర. అసలు యాక్చువల్లీ ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి కావాలా. ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి కాకపోవడానికి కాకుండా ఇక్కడ వాణిజ్య వ్యాపార సంస్థలే మెయిన్ కారణం. నిజంగా ఇక్కడ ఇప్పుడు అండర్ బ్రిడ్జ్ అయినా కూడా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయి. వర్షాకాలం అప్పుడు ఇలా నీళ్లు ఉంటాయి, ప్రజలు రాకపోకలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఫ్లైఓవర్ బ్రిడ్జే కావాలా. మీ స్వార్థ రాజకీయాల కోసం ప్రజలను మభ్య పెట్టద్దు, ఇది మంచిది కాదు. మీకు ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు, మీరు నిరూపించుకోవాలి. ఇట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు కాక ఈ గేటు పడడం ద్వారా? గేటు పదలం కోసం ఇబ్బందులు పబ్లిక్ పడుతున్నది. గేటు చేపియాలా, గేటుతోని పబ్లిక్ చదువు పిల్లలకు తక్లీఫ్ అవుతున్నాయి, అందరికి తక్లీఫ్ అవుతున్నాయి. అందరికి తక్లీఫ్ అయినాక మీ లీడర్లు ఉండేందుకు ఆగుల పెట్టదందుక. మరి చెప్తున్నారు కదా వాళ్ళు పనులు చేపిస్తాం అది ఇది అని చెప్పి. గెలిచిదాకా ఒకటి అంటున్నారు, గెలిచే అంటీలకి కథ మాళ్ళ పొందలు వాళ్ళు నింపుకుంటున్నారు. జోగురామన్న ఇంతకు ముందే చేస్తా అని వాగ్దానం చేసిండు. అవును, జోగురామన్న బాలశంకర్ సుఖ చేస్తా అంటున్నాడు, చేస్తాడానికి గ్యారంటీ ఏం లేదు. మరొకటి ఆయన ఇప్పుడు ఏం జాగా మీద లేడు అంటే వాళ్ళు చేపిస్తామంటుగా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి. వాళ్ళు చేపియలు, వాళ్ళు గ్యారంటీ లేదు, వాళ్ళు చేపించడం గ్యారంటీ లేదు. ఇది నడిచేది ఇంతే నడుస్తుంది. మన కష్టకారి మునిగినట్టు ఎక్కడ మునుగు లేదు. నువ్వు ఎప్పటి నుంచి చూస్తున్నావు కాక ఈ సమస్య? ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నది, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది? నాకు 56 ఏళ్ళు ఉన్నాయి. 56 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నా. 55 ఏళ్ళ నుంచి చూసుకోగా ఒక 5 ఏళ్ళు ఇడత పెట్టినాను. 50 ఏళ్ళ సంది పక్కా చూసుడు మీద ఉన్నాయి. ఇప్పటిదాకా ఓళ్ళు ఏపీఎలు ఇప్పుడు చేపిస్తారని గ్యారంటీ ఓళ్ళది లేదు. వీళ్ళంతా దొంగల లీడర్లే ఉన్నారు. మొత్తం దొంగ లీడర్లతో మనం ఎలక్షన్ పెట్టుడే తప్పు. మనది కష్టకారులు ఓట్లు వేసి అలా గెలిపించుడే తప్పు. అంతకెక్క ప్రాబ్లం ఏం లేదు. అది గెలిపించకుంటే అలా జాగాలు వాళ్ళు ఉంటారు. మరి బర్రెలు కాస్తారా, గోదలు కాస్తారా, ఏం చేస్తారా వాళ్ళకే తెలుసు. సో ఆదిలాబాద్ పట్టణ వాసులకు ఒకటి ఇది తీరని శాపం అని చెప్పొచ్చు. ఇంత ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఇప్పుడే కాదు, 2-3 ఏళ్ల కింద ఉన్న సమస్య అంటే సరే పోనీలే, ఇంకా పనులు కాలేదు అని చెప్పుకోవచ్చు. కొన్ని దశాబ్దాలుగా, కొన్ని ఏళ్ళుగా గడిచిపోతూ ఉంది. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాళ్ళు కూడా ఆ సమస్యను చూసుకుంటూనే వస్తున్నారు, కానీ సమస్య మాత్రం పరిష్కారం అవ్వట్లేదు. పాలకులు మారుతున్నారు, పరిపాలన మారుతుంది, కానీ ఈ సమస్య మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న మందంగా మారిపోయింది. సో ప్రజలు, ఎంతోమంది నాయకులు ఈ రైల్వే గేట్ విషయం చూసే దీని మీదే రాజకీయాలు కూడా చేశారు. మేము నిర్మిస్తామని చెప్పి గెలిచిన నాయకులు కూడా ఉన్నారు, కానీ ఇప్పటి వరకు మాత్రం పనులు ప్రారంభించలేదు. గతంలో 2023లో అక్కడ ఎల్ఐసి ఆర్టీఓ ఆఫీస్ నుంచి, అక్కడి నుంచి ఫ్లైఓవర్కు సంబంధించి, అదేవిధంగా ఇక్కడ తాంసీ బస్ స్టాండ్లో అండర్ బ్రిడ్జ్కు సంబంధించిన నిధులు కూడా మంజూరు చేశారు. భూమి పూజ కూడా చేయడం జరిగింది. కానీ భూ నిర్వాసితులకు డబ్బులు అందకపోవడం కారణంగా ఆ పనులు కూడా అర్ధాంతరంగా నిలిచిపోయాయని చెప్పేసి స్థానికులు కూడా చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇంకెన్ని ఏళ్ళు చూసుకోవాలి ప్రజలు? ప్రభుత్వాలు మారుతున్నాయి కదా, పాలకులు కూడా మారుతున్నారు కదా. ఇంత చిత్తశుద్ధి లేకుండా నాయకులు స్పందించకపోవడం అనేది కూడా ప్రజలంతా కూడా మండిపడుతున్న అంశం ఇది. ఒకసారి చూసుకోవచ్చు ఎంత ట్రాఫిక్ ఇది. ఇంతకుముందే 15 నిమిషాల కిందనే గేట్ ఓపెన్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ట్రాఫిక్ ఎంతలా ఉంది. అత్యవసర పరిస్థితులలో వైద్యం అందకపోతే చచ్చిపోవడమేగా. నాయకులు సిగ్గుపడాలి ఈ అంశం మీద. ఎందుకంటే ఏదో మేము అభివృద్ధి చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, చింపేస్తాం, పొడి చేస్తాం అని చెప్పుకుంటే నాయకులు ఈ సమస్య మీద ఒక్కసారి మాట్లాడాలి.
సో ఇటీవల కాలంలో కూడా రీసెంట్గా ఒక నెల కింద కూడా మొత్తం సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన నిధులతోటి ఈ పనులు పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు సంబంధిత అధికారులతో కూడా చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తా ఉంది. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఈ సంవత్సరం అయినా ఈ వంతెన నిర్మాణం పూర్తవుతుందా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో చూస్తూనే ఉండండి మన PZ డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లెడ్వాల్.